హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు అండ్ ఏ విషయం గురించి అయినా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలోనే ఒక వ్యక్తి ఈరోజు మన గెస్ట్ బీవీఎస్ రవి గారు. సో దీంట్లో మేము మెగా వర్సెస్ అల్లు టాపిక్, ఈ ఫ్యాన్ వార్స్ గురించి అండ్ అలాగే చాలా మంది తెలుసు బీవీఎస్ రవి గారు అన్స్టాపబుల్ షో చేస్తున్నారు అని చెప్పేసి. ఆ షోలో ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు రాలేదు, చిరంజీవి గారు ఎందుకు రాలేదు, అండ్ షో స్టార్ట్ టు ఎండ్ ఏం జరుగుద్ది, అండ్ అలాగే వచ్చిన గెస్ట్లు ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా, క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏంటి ఇండస్ట్రీలో జరిగిన చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ గురించి అండ్ కరెక్ట్గా చెప్పాలంటే బిసైడ్ ద ఇండస్ట్రీ గురించి సిచ్యువేషన్స్ కానీ ప్లస్ తర్వాత ట్రోలింగ్స్ గురించి, మీమ్స్ గురించి, రివ్యూస్ గురించి రివ్యూస్ వల్ల సినిమా ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఇండస్ట్రీ ఈరోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి సినిమాలు ఎందుకు తగ్గుతున్నాయి, ఇలాంటి విషయాలు చాలా ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసుకున్నాము. ఇంకా లేట్ చేయకుండా పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా విషయాల గురించి కొన్ని క్లారిటీస్ అయితే వస్తాయి. హాయ్, ఎలా ఉన్నారు? అసలు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీతో కూర్చొని మాట్లాడటం. అంటే నేను ఇప్పుడు దాకా ఒక డైరెక్టర్ని సపరేట్, రైటర్ని సపరేట్, యాక్టర్ని సపరేట్, ప్రొడ్యూసర్ని సపరేట్గా ఇంటర్వ్యూస్ చేశా, కానీ ఆల్ మిక్స్ ఫస్ట్ టైం నేను చేయడం. చాలా పెద్ద సక్సెస్ అయిన షో టాక్ షోస్లో అన్స్టాపబుల్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలకృష్ణ గారు చేస్తున్నారంటే స్టార్టింగ్ చేస్తారా, బాగానే చేస్తారా, చేయగలుగుతారా, ఇలా ఒక టాక్ నడిచింది. వన్స్ ఆ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత, ఫస్ట్ సీజన్ అయిన తర్వాత మొత్తం వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఇన్ ద వరల్డ్. ఆ షోకి వచ్చారంటే అందరూ ఓపెన్ అప్ అయిపోతున్నారు, ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ షో మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ అనిపించిందా అక్కడి నుంచి? ఆ షో నా లైఫ్లో జరిపిన చేంజ్ ఏంటంటే బాలకృష్ణ గారు లాంటి ఒక మహానటుడికి దగ్గర చేసింది. అది ఒక గొప్ప చేంజ్ కదా. సక్సెస్ వచ్చింది. సక్సెస్ ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జర్నీ. సక్సెస్ ఫెయిల్యూర్ రెండుకి 50-50 ఛాన్సెసే. ఇది 50% 90% సక్సెస్ అండి, లేదా 90% ఫెయిల్యూర్ అని ఎవరు చెప్పలేరు. 50-50 కదా, సక్సెస్ ఫెయిల్యూర్, ఇట్స్ ఓకే. బట్ బాలకృష్ణ గారితో పనిచేసే అవకాశం, ఆయనతో దగ్గరుండి ఆయనతో ట్రావెల్ చేసే అవకాశం లభించింది. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఇట్. అండ్ నాకు మాత్రం ఐ వాజ్ నాట్ ఇన్ ఈవెన్ అన్ ఐట్ ఆఫ్ డౌట్ దట్ ఇట్ వోంట్ వర్క్. బికాజ్ అప్పటికే నేను ఆ షోకి ఎంటర్ అయ్యే టైంకే నాకు తెలిసింది ఏంటంటే అరవింద్ గారు ప్రపోజ్ చేశారు, ఆయన వెళ్ళి మాట్లాడారు, లాక్ చేశారు. నన్ను పిలిచినప్పుడు ఐ డెంట్ నో దట్ ఇట్ వాజ్ ఎ టాక్ షో అండ్ ఇట్ వాజ్ విత్ ఎన్బికే సార్. సో టాక్ షో చేద్దాం అనుకుంటున్నాం అండి, మీరు రాయాలంటే నాకు ఎప్పుడు రాసా, దానికి టాక్ షో రాయలేదండి, నాకు తెలియదు అలా కూడా ఫార్మాట్కి. లేదండి అది ఉంది, దాని ఫార్మాట్ అది రాద్దాం. ఓకే, ఎవరండి టాక్ షో అంటే ఎవరైతే బాగుంటారండి అన్నారు. నాకేం తెలుసండి, మీరు చెప్పాలంటే. లేదండి ఒక పెద్ద స్టార్తో చేద్దాం అనుకుంటున్నాము అని ఒక 5 పేర్లు చెప్పారు. అంటే బాలకృష్ణ గారి పేరు కూడా. నేను బాలకృష్ణ గారు అయితే బాగుంటారండి అన్న. అదేంటండి బాలకృష్ణ గారు బాగుంటారు అంటున్నారు, మీకు ఎందుకు అనిపించింది అని అడిగారు. ఆయన చేస్తే అద్భుతంగా ఉంటుందండి, దుమ్ము తెలిసిపోతుంది. షూర్ అన్నారు. బాలకృష్ణ గారు ఒక స్టాక్ షో చేస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు తెలిసిన ప్రతి వ్యక్తి చూస్తాడు. కరెక్ట్. తెలుగు మాట్లాడటం వచ్చిన ప్రతి ఒక్కడికి బాలకృష్ణ గారు తెలుసుగా. నేను తెలుగు మాట్లాడతానండి, నాకు బాలకృష్ణ తెలియదండి అని వాడు ఉన్నాడు. ఎవడన్నా తెలుగు ఏం తెలియకపోవచ్చు, కానీ బాలకృష్ణ గారు తెలిసిన తెలుగు వాడు ఉంటాడు. అందువల్ల ఫస్ట్ డేనే ఓపెనింగ్ అదిరిపోతుంది. ట్రైలర్ ఏంగానే అందరూ ఒకసారి టీవీ అయితే పెడతారు కదా, ఇవాళ పెడతారు, రేపు పెడతారు, ఎల్లుండి పెడతారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ వీ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ద యాక్టర్ హీఈస్. అండ్ ఈజ్ బయట ఎట్లా ఉంటాడు అసలు, ఆయన ఏమి యాక్ట్ చేయలేదు, ఆయన ఏమి కొత్తగా ప్రయత్నించలేదు. బయటికి స్టూడియోకి ఆయన చేంజ్ ఓన్లీ కాస్ట్యూమ్, మిగతా అంతా సేమ్ టు సేమ్. బయట ఎలా ఉన్నాడు అలా కూర్చొని అలాగే మాట్లాడాడు అంతే. పెద్దమే అసలు ఇంత కూడా ఇది లేదు. ఆయన అడగకూడని ప్రశ్నలు అంటూ లేవు, వినకూడని ఆన్సర్స్ అంటూ లేవు. ఈ గెస్ట్ వద్దనేది లేదు, ఈ గెస్ట్తో ఈ క్వశ్చన్ అడగనని లేదు. యాజ్ క్రిస్టల్ యాజ్ ఏ క్రిస్టల్ క్లియర్. ఏదైనా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా, ఈ పాయింట్ వరకే మీరు వెళ్ళాలి, దీన్ని దాటి వెళ్ళకూడదు, ఒక క్వశ్చన్లో కానీ ఒక ఇన్సిడెంట్లో కానీ? అవును, అవతల బాలకృష్ణ అండి. బట్ ఇక్కడ నుంచి గెస్ట్ల సైడ్ నుంచి ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటి మీరే రాశారని ఒక పాయింట్ లేదు. గెస్ట్లకి ఏం తెలియదండి అసలు. వాళ్ళకి ఒక క్వశ్చన్ తెలియదు. వాళ్ళకి షూటింగ్ టైం తప్ప ఏం చెప్పం. ముందు అడుగుతాం, రెస్పెక్ట్ఫుల్గా రీచ్ అవుతాం, మీరు చేస్తారా అండి, వస్తారా, బాగుంటుంది మీరు చేస్తే. నాకు ఓకేనండి, ఆ టైం అయితే బాగుంటుంది, షూటింగ్ ఉన్నానండి 2-3 నెలలు, ఆ డే లేదు, లేకపోతే ఈ డే ఉంది. మళ్ళీ బాలకృష్ణ గారి డేటు వాళ్ళ డేటు మ్యాచ్ అయిన తర్వాత వన్స్ దే కమ్ ఇన్ ద షో స్టార్ట్స్. వాళ్ళకి ఏమీ తెలియదు. వీ డోంట్ ఈవెన్ గివ్ దెమ్ బ్రీఫ్ అండ్ వీ డోంట్ ఈవెన్ ఆస్క్ దెమ్ వెదర్ వీ షుడ్ నాట్ ఆస్క్ దెమ్ ఆర్ వీ షుడ్ ఆస్క్ దెమ్.
అది లేదు. అండ్ అది మా గొప్పతనం కాదు. బాలకృష్ణ గారి షోకి వస్తుంటే మమ్మల్ని ఇది అడగద్దు అని కానీ, ఇది కట్ చేసేయండి అని షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఆయన మీద రెస్పెక్ట్ ఎవరు చెప్పలేం. మనం కూడా ఇబ్బంది పెట్టం కదా. అంటే ఊరికే అది ఆయన ద్వారా అడిగించి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని, సాడిస్టిక్గా బిహేవ్ చేయాలని, వాళ్ళని అన్రూలీ క్వశ్చన్స్ అడిగి వాళ్ళని దాన్ని రీల్ మెటీరియల్ చేయాలని లేదు కదా. ద ఇంటెన్షన్ ఇస్ నాట్ మేకింగ్ దెమ్ అన్కంఫర్టబుల్. సో వచ్చిన గెస్ట్లో మీకు బాగా ఫేవరెట్ గెస్ట్ ఎవరు? ఇట్ ఈస్ అ వెరీ టఫ్ క్వశ్చన్ బికాజ్ నాకు బాగా నచ్చిన షో రాణా మహేష్ గారు, రవితేజ్ గారు, బికాజ్ ఐ నో దెమ్ వెరీ వెల్. రామ్ చరణ్ గారు, బన్నీ, దెర్ ఆల్ గ్రేట్ షోస్. నాకు ఇంకా సిద్ధు, జొన్నలగడ్డ అందరూ బాగుంటాయండి. దట్ ఇస్ నో వన్ షో దట్ డింట్ గో వెల్. సర్వానందది అద్భుతంగా ఉంటుంది. సర్వానందది, నానేది చాలా బాగా ఇష్టం. నానే, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ నానే టు కమ్ దేర్ at a very short notice and he has done amazingly great. Then first season second episode ఆయనతో చేసాం అండ్ నాని గ్రేట్ జాబ్. బికాస్ ఫస్ట్ ఎపిసోడ్ మోహన్ బాబు గారితో చేసిన తర్వాత బాలకృష్ణ గారు సర్జరీకి వెళ్ళాలి ఒక 2 weeksలో. సో ఇమీడియట్గా వాంటెడ్ టు షూట్ 2 episodes. సో ఒకటి నాని గారిని అడిగాము అండ్ హీ రియల్లీ అగ్రీ టు ఇట్. పైగా నాని ఎపిసోడ్ గొప్ప విషయం ఏంటంటే వేరే గెస్ట్ సెకండ్ గెస్ట్ ఎవరు లేరు ఆ షోలో. మీరు గమనిస్తే నానిగారే స్పెషల్ అపీరెన్సు, లేకపోతే మధ్యలో బ్రేక్లో ఫ్యామిలీ రావటము, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ రావటము, లేకపోతే సెకండ్ గెస్ట్ రావటము, ఆ డ్రామా ఏం లేదు. డైరెక్ట్ ఎంత కష్టం ఒక 1.5 hour హ్యాండిల్ చేయటం. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దా షూట్ చేస్తాం అండ్ ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ అండ్ నాని డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇది మీరు ఆన్సర్ చెప్తే చెప్పొచ్చు, లేకపోతే లేదు. చాలామంది సీజన్ 1 నుంచి కూడా మొన్నటి సీజన్ వరకు కూడా అడిగే ఒకటే క్వశ్చన్, ఎన్టీఆర్ గారు ఎందుకు రావట్లేదు ఈ షోకి? మేబీ ఏమన్నా ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వద్దు అనుకుంటున్నారా, లేకపోతే ఆయన షూటింగ్స్ వల్ల బిజీగా ఉండి రాలేకపోతున్నారా? ఫ్యూచర్లో అయినా చూడొచ్చా, చూడలేమా? చూడొచ్చు. అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్ అండ్ ఎవ్రీవేర్. దట్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ మీరు లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేశాను. ఎందుకు రాలేదు అంటే మేము పిలవలేదా, ఆయన పిలిచినా రాలేదా అనేది రెండు కాదు. ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందరికి, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి తెలుస్తుంది. మన ఇద్దరు కూడా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం. మీరు ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఫాలో అప్ చేశారు. దానికి కారణం నాకు ధనుష్తో ఇంటర్వ్యూ చేయకూడదు అనేం కాదు. వీ నో ఈచ్ అదర్, కరెక్ట్. వి మెట్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్ అండ్ మీరు ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూస్ చాలా బాగున్నాయి. బట్ నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, షూటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ట్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు. వెన్ ఐ చూస్ టైమ్ ఐ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ టు లార్జర్ గుడ్ థింగ్స్ ఆల్సో. అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారు షూటింగ్ చేసే టైంకి డేట్స్ మ్యాచ్ అవ్వచ్చు, ట్రావెల్ అవ్వచ్చు, లుక్ అవ్వచ్చు. మేజర్ యాక్టర్స్ మనం ఏమాత్రం గుర్తించిన విషయం ఏంటంటే లుక్. అయినా సినిమాలు చేస్తుంటారు, ఆ లుక్ బయటకు వెళ్ళకూడదు అనుకుంటారు, లేకపోతే ఆ టైంలో ఆయన డైట్లో ఉంటారు, ఆ టైంలో ట్రీట్మెంట్లో ఉంటారు, లేకపోతే ట్రావెల్లో ఉంటారు. చాలా ఉంటాయండి. ఇట్స్ నాట్ లైక్ ఎందుకు రాలేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఏముంటాయండి బాబాయ్ అబ్బాయిలకి? ఫ్యామిలీ ఇష్యూస్ ఏమంటే మీ బాబాయ్తో మీకు ఎంతసేపు గొడవ పడతారు, లేకపోతే ఎంతసేపట్లో కలుస్తారు? ఏముంటుంది ఫ్యామిలీ ఇష్యూస్? దర్ ఆల్ బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్. ఏముండవు. అన్నీ మనం మీడియా హైప్ బాగుంటుంది కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు, రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు ఒక ఫ్రేమ్లో ఉంటే రోజు కలిశారనుకోండి, ఇట్స్ నాట్ ఎ ఫాడర్ ఫర్ పీపుల్. అప్పుడప్పుడు కలిశారు అంటే ఒక హై. వాళ్ళిద్దరి మధ్య గొడవ అయిందంటే ఇంకా హై. అసలు ఇద్దరి మధ్య పడట్లేదని ఇచ్చే కిక్కు ఇద్దరి మధ్య పడుతుందంటే ఎవరు తెలుసు? ఇప్పుడు మీరు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, వీళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. మరిద్దరం బాగా కొట్టుకున్నామని బయట ఎవరికైనా టాక్ వచ్చింది అనుకోండి, ఎంత కిక్ ఉండదు, అవునా అవునా అనుకుంటారు. టీఆర్పీస్ అంతా ఇట్స్ ఆల్ క్రియేటెడ్. కానీ ఒకప్పుడు ఇవంతా ఫ్యాన్ వార్స్ ఉండేవి, ఫ్యామిలీస్ మధ్య గొడవలు, లేకపోతే హీరోస్ మధ్య గొడవలు. ఇప్పుడు ఫ్యామిలీస్లోనే ఎక్కువ గొడవలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అని కొన్ని రోజులు నడిచింది. అదే చెప్తున్నా. ఇవన్నీ ట్విట్టర్ గొడవలు అండి. ఇవన్నీ ట్విట్టర్ స్పేసెస్లో పెట్టుకుని తిట్టుకోవటాలు, లేకపోతే ట్విట్టర్లో గొడవ పట్టాలు. ట్విట్టర్ ఎంత ఈజీ అయిపోయిందంటే దానికి వేరే పనక్కర్లా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, లేకపోతే కాలేజ్ స్టూడెంట్ హాస్టల్లో ఉంటాడు, ఆడి క్లాస్ ఎగ్గొట్టొచ్చి 4 ట్వీట్లు పెట్టి పడుకుంటాడు. లేకపోతే హాస్టల్లో టిఫిన్ చేస్తున్నావు, లేకపోతే క్యాంటీన్లో ఏదో గేమ్ ఆడుకుంటున్నావు, ట్వీట్ చేయొచ్చు. అదే పనిగా ఎవరు చేయరు కదా. ఒకవేళ అదే పనిగా ఫ్యాన్ వార్స్, అదే పనిగా ట్రోలింగ్ చేస్తే
వాడికి ఎందుకు పనికిరాని వెధవ అవుతాడు వాడు. ఎందుకు ఏ పని లేని సొంట అవుతాడు. ఏవో పనులు చేసుకుంటూ సరదాగా ట్రోలింగ్ చేస్తారు, లేకపోతే సరదాగా ట్వీట్లు చేస్తారు, సరదాగా కొట్టుకుంటారు. వీఆర్ నాట్ జాబ్లెస్, వీ కెనాట్ ఎఫర్ట్ టు బి జాబ్లెస్ ఇన్ లైఫ్. పని పట్ల లేకుండా బతకగలం ఉన్నా ఏవో పనులు చేసుకుంటూ కాసేపు కొట్టుకుంటారు. అంటే దర్ ఇస్ నాట్ సీరియస్నెస్. అది తీసుకుని మనం అమ్మ బాబోయ్ వార్లు జరిగిపోయినాయి, ఇరాక్ వార్ అని ఫీల్ అవ్వక్కర్లేదు. కానీ ఇవంతా హీరోస్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది? ఒక ఫిలిం పర్సనాలిటీస్ని ఇట్లా ట్రోలింగ్ కానీ మీమ్స్ కానీ. విమర్శలు అనే బుల్లెట్లను తట్టుకునే జాకెట్ వేసుకున్న తర్వాత ఎవరైనా ఆర్టిస్ట్ అవ్వగలరండి. ఎందుకంటే 100 విమర్శలకి ఒక పొగడ్త వస్తుంది. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుంటేనే తట్టుకోగలం. ట్రోలింగ్ చూసి నవ్వుకుంటారు, జోక్ చేసుకుంటారు. నాట్ హీరోస్, ఎనీ వన్ హూ గెట్స్ ట్రోల్డ్ వాళ్ళ అమ్మల్ని తిట్టి, వాళ్ళ చెల్లెల్ని తిట్టి, వాళ్ళ అక్కల్ని తిట్టి, వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకుని, వాళ్ళకి అవకాశాలను నాశనం చేసి ట్రోల్ మెటీరియల్ రా వీడికి అవకాశం ఇవ్వకూడదు అనిపించుకుని, అంత సేడిస్టిక్ ప్లెజర్ని సీరియస్గా తీసుకుంటే అవతలడికి వాల్యూ ఇచ్చినట్టు అది. ఎందుకు అది ఎంత సాడిస్టిక్ ట్రోలింగ్ ఉంటుంది, ఎంత భాషే ఎంత దారుణంగా ఉంటుంది. జస్ట్ హీ హ్యాస్ ద ఎడ్జ్ బికాస్ హీఈస్ నాట్ విజిబుల్. వాడు ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి, అంతే కదా ట్రోలింగ్ అంటే అదేగా. అవును, వాడు ఎక్కడున్నాడో తెలిస్తే చాయగలడా? కానీ అయినా కొన్నిసార్లు కొంతమంది మీద చేసినా కూడా దే విల్ ఎక్స్పెక్ట్ దట్ ఓన్లీ ట్రోలింగ్ మమ్మల్ని చేయాలని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. కొంతమంది హీరోసే డబ్బులు ఇచ్చి మరి ట్రోల్స్ చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారని నేను విన్నా. అంటే ఈవెన్ మూవీ పోస్ట్ కల్చర్ అయినా తన మూవీస్ని ప్రమోట్ చేసుకోవడానికైనా, అది ట్రోలింగ్ కాదు, అది మీమ్స్ ఇస్ బిజినెస్ అండి. స్పీచెస్ ప్రమోట్ చేసుకోవడానికైనా మీమ్స్, రీల్స్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. ఇంతకుముందు నేను చెప్పా కమర్షియల్ సినిమా అంటే ఏంటి, మంచి సినిమాకి మధ్యలో మార్కెటింగ్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. నేను మిమ్మల్ని మీ ఇంట్లో నుంచి తట్టి లేపి మీ చొక్కా వేసి మీకు స్నానం చేయించి బైక్ మీద తీసుకొచ్చి తోపులాట్లు టికెట్ కొనిపించి మీ సీట్లో కొనిపించి మీ 3 గంటల పాటు సినిమా చూపించే దాకా నేను మార్కెటింగ్ చేయాలి కదా. సో ఒకప్పుడు ఏదో పోస్టర్ వేస్తాను, హోర్డింగ్ పెట్టేదాను, వేరే పని లేక వచ్చి థియేటర్లు చూసేవాళ్ళు. ఇప్పుడు అంతమంది పనులు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, షార్ట్స్ ఉన్నాయి, లేకపోతే ట్విట్టర్లో కాసేపు అంటే అయిపోయింది, లేకపోతే ఓటీటీ చూడొచ్చు. అంత బిజీగా ఉన్న వ్యక్తిని అటెన్షన్ గ్రాప్ చేసి నేను తీసుకురావాలంటే నా సినిమాకి నేను ఎంత మార్కెట్ చేయాలి అండ్ హ్యావ్ టు రీచ్ యూ. ఒసామా బిన్ లాదెన్ని, సద్దాం హుస్సేన్ని పట్టుకోవడానికి అమెరికన్ యుఎస్ సీల్స్ వెళ్ళి కలుగుల్లో ఎలుకల్ని పట్టుకున్నట్టు పట్టుకుని బయట తీసారు చూసారా, అలా మేము ప్రేక్షకులను పట్టుకు తీసుకురావాలి. లేకపోతే ఎందుకు చూస్తారు సినిమాలో? థియేటర్ రావడం ఎంత కష్టం. సో వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ ఇన్ యూ. సో రీల్స్నో మీమనో, మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. సో మేము వేస్తేనే మీరు చూసే సినిమాని మీకు రీచ్ అయ్యేది నేను, లేకపోతే ఒక రీల్ వస్తేనే మీకు రీచ్ అయ్యేది సినిమా ఉందని. సో దట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ మార్కెటింగ్. ఏది స్పీచెస్ని ప్రమోట్ చేసుకోవడం, పోస్టర్స్ని ప్రమోట్ చేసుకోవడం, ఆ పోస్టర్ మీద ఒక మీమ్ కామెంట్, దట్స్ డిఫరెంట్. ట్రోలింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రోలింగ్ ఈజ్ జస్ట్ హ్యూమిలియేటింగ్, జస్ట్ హెకిలింగ్, జస్ట్ రెడిక్యూలింగ్, ఎక్కిరించడం, అంతేగా ట్రోలింగ్ అంటే. తీసిపారేయటం, బాధ పెట్టడం, బండబూతులు తిట్టడం, అది ఎంతవరకు సమంజసం? అంటే అది దట్ ఈస్ దేర్ విల్, దాని విష్. మనం ఏం చేయలేము దానికి. ట్రోలింగ్ చేయకూడదండి అని స్పీచ్లు ఇస్తే డ్రగ్స్ నో టు డ్రగ్స్ అని చెప్పలేం, నో టు ట్రోలింగ్ అని చెప్పలేం. కానీ నిజం చెప్పండి, ఇది ఒక్క క్వశ్చన్ నిజం చెప్పండి. అంటే మిగతా అబద్ధాలని కాదు, కానీ అది కూడా నిజం చెప్తాను. ఇంతకు ముందే ఎంత నిజంగా చెప్పాను, అది కూడా అంత నిజంగా చెప్తాను. అన్ని నిజాలే కాబట్టి. నిజాలే. ఓకే, ఒక పెద్ద హీరో సినిమా ఆడకూడదు అని ఇంకో పెద్ద హీరో డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమాని ఫెయిల్యూర్ చేసే ప్రయత్నాలు జరిగినాయి ఎప్పుడైనా ఇండస్ట్రీలో? మరి ఎందుకు చాలా మంది హీరోస్ స్టేజ్ మీద నా సినిమాని తొక్కేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు, నా సినిమాని ఆడనివ్వకుండా ఇంకో హీరో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఈ మాటలు? అంటే యాక్చువల్లీ ఐఎమ్ రాంగ్ పర్సన్ టు ఆన్సర్ దిస్ బికాస్ ఐ నెవర్ సా దట్. ఓకే, మీరు ఏమైనా చూపించండి, నాకు చూడలేదు. విశ్వక్సేన్ గారు ఒక ఈవెంట్లో నా సినిమాని ఆడనివ్వకుండా చేస్తున్నారు, థియేటర్స్ దగ్గర మనుషులను పంపించి ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు, ఫేక్ క్రిటిక్స్ మాట్లాడుతున్నారు. ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్ బికాస్ ఐ డిడ్ంట్ ఫాలో దట్. ఇలాంటి ఎప్పుడైనా జరిగినాయా? జరగవండి. ఎవడి పనిలో ఉంటాడు, ఇంకోటి సినిమా ఎవరికి గిల్ చేస్తాడు బాబు. వీడి సినిమా ఆడాలా లేదా నానా కష్టాలు పడుతుంటే ఇంకోటి సినిమా గిల్ చేసే టైం ఎక్కడ ఉంటుంది? మేబీ నేనైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నాను. నేను పెరిగిన వాతావరణం, నేను తిరిగిన వాతావరణంలో అయితే ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ. అండ్ ఇవన్నీ ఓకే మీమ్స్ ట్రోల్స్, కానీ కొంతమంది లెజెండరీ యాక్టర్స్ మీద మాట్లాడినప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు 40 బజ్జీలు తింటారు అని ఆయన ఫుడ్ గురించి చేయడము, చిరంజీవి గారి గురించి ట్రోల్ చేయడము, రీసెంట్ టైంలో చిరంజీవి గారి మీద ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఇవన్నీ చూసినప్పుడు యాజ్ ఎ ఫిలిం ఇండస్ట్రీ పర్సన్ ఏమనుకుంటున్నారండి? చిరంజీవి గారు అంటే ఏమనుకుంటున్నారు? రామారావు గారు అంటే ఏమనుకుంటున్నారు? ఎన్టీఆర్ గారు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? పద్మవిభూషణ్ అనేది ఊరికే వస్తుందండి, ఊరికే వచ్చేస్తుంది పద్మవిభూషణ్ ఇంటికి.
ఎన్నాళ్ళు కడుపు మార్చుకుని, ఎన్నాళ్ళు ఒళ్ళు వంచుకుని, ఒళ్ళు హోనం చేసుకుని, ఎన్నాళ్ళు అవమానాలు పడి, చేత్కారాలు పడి, తొక్కించుకుని అయినా సరే చావకుండా నిలబడితే కానీ ఒకడు మెగాస్టారు, ఒకడు సూపర్ స్టారు, ఒకడు నటనత్న, ఒకడు నటసార్వభౌమంలో అవ్వలేరు ఇక్కడ. ఇంపాసిబుల్. మీరు చేసే ఈ తొక్కలో ట్రోలింగ్ను, తొక్కలో బూతులు వాళ్ళు ఏమైనా చేస్తాయనుకుంటున్నారా? మనుషులు మొహం మీద ఉమ్మేసి ఉంటారు వాళ్ళని, నువ్వు పనికిరావని. అలాంటివి చూసి వచ్చిన వాళ్ళు. మెగాస్టార్ అంటే ఊరికే అయిపోయాడండి. వాళ్ళు ఏదో ఈ తొక్కలో ఈ బచ్చాగాళ్ళు 25 ఏళ్ళ వాళ్ళు 20 ఏళ్ళ వాళ్ళు రాసి ట్రోలింగ్ కానీ చెదరతాడా బెదరతాడా? అలాంటితో మెగాస్టార్ అవగలడైనా. వీళ్ళు ఎంత నీచులు అంటే అండి ట్రోలింగ్. వీళ్ళు ఒక తల్లి ఉందనుకోండి, ఒక మహిళ గర్భవతి అయితే ఆవిడ పొట్ట పెరుగుతూ ఉంటుంది. పొట్ట పెరిగిందో డెలివరీ అయింది అనుకోండి, స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా, స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, లూజ్ అయిపోతుంది, స్కిన్ లూజ్ అయిపోతుంది. అలాంటి తల్లి మళ్ళీ గర్భం దాల్చి ఇంకొక బిడ్డను ట్రై చేస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ వస్తాయని తెలుసు, లూజ్ అయిపోతుంది తెలుసు, కానీ మనం కన్నానికి ప్రయత్నిస్తుంది తల్లి, ఎందుకంటే బిడ్డ మీద ప్రేమది. ఎవడైనా దారిపోయాడు వచ్చి నీ పొట్ట లూజ్గా ఉంది, నీ పొట్ట మీద గీతలు ఉన్నాయి, నీకు పుట్టబోయాడు వంకరోడు పుడతాడు, నీకు పుట్టబోయాడు మూగోడు పుడతాడు, ఇంతకుముందు పుట్టినోడు ఎదవా అంటే తల్లి ఎలా బాధపడుతుంది? సినిమా తీసే ప్రొడ్యూసర్ కూడా తల్లి లాంటివాడే, సినిమా తీసే హీరో కూడా తల్లి లాంటివాడే. ఓ సినిమా నెక్స్ట్ ఆడినా ఆడకపోయినా, దెబ్బలు తిన్నా, అప్పులైనా, అవమానాలు పొందినా మళ్ళీ మళ్ళీ చేస్తాడు. ఈ ట్రోలర్స్ ఇలాంటి ఎదవలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లికి పెళ్లి చూపులో, వాళ్ళ అక్కకి పెళ్లి చూపులో లేకపోతే అవుతుంటే కిటికీలోంచి మా అక్క చెడ్డది, మా అక్క రూమింగ్ తిరిగింది, మా అక్క మొండ అనగలరండి? అనలేడు. ఎందుకు అనలేడు? వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి. వాడికి తెలుసు చావగొట్టి బట్టలు తీసి చెట్టుకు కట్టి కొట్టేస్తారు, సిగ్గులేదా ఎదవా అని. వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ గారిని, చిరంజీవి గారిని, మోహన్ బాబు గారిని, బాలకృష్ణ గారిని, ఇవే వెకిలి వెతవాలు. మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. మీడియా ఎంత గౌరవం తెలుసా? ఎంతమంది మీడియాలో ఎంతమంది గొప్ప గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. గిరిటాంధ్ర మూర్తి గారు ఉన్నారు, నిశాంత్ ఉన్నాడు, ఆయన రామ్ వెంకట్ శ్రీకర్ ఉన్నాడు, లేకపోతే ఇంటర్వ్యూలు చేసే నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు సీనియర్, సుబ్బారావు గారు ఉన్నాడు. వీళ్ళందరూ ఎంతమంది ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఓపెన్గా ఏమంటే మీ సినిమా ఇలా ఉంది అని రాస్తారుగా వాళ్ళ వెబ్సైట్స్లో. వాళ్ళకి ఏమైనా గౌరవం తగ్గుతుందా సినిమా ఇంటర్వ్యూకి వస్తే? వాళ్ళు రావడానికి వీల్లేదు, నా సినిమా బాగాలేదు అన్నాడు అంటారు ఎవరన్నా? రెస్పెక్ట్ చేసి ఈ సినిమా బాగా చేయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మొహం మీద కనిపిస్తారు మనకి, మనం వాళ్ళకి కనిపిస్తాం. వాళ్ళు మన పనిని విమర్శిస్తున్నారు, మన్ని విమర్శించట్లా. పనిని విమర్శించడం వేరు, వ్యక్తిని విమర్శించడం వేరు. నువ్వు టికెట్ కొని చూసేది ఒకటి పని చూడడానికి, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ చూడడానికి కాదు. వీళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ చేసే ఎదవలు. వీళ్ళ గురించి మనం మాట్లాడుకునే టైం వేస్ట్ అండి. సార్, వీ హ్యావ్ స్పెంట్ మోర్ దాన్ 20 minutes టాకింగ్ అబౌట్ ఈడియట్స్ హూ డోంట్ హ్యావ్ ఎ జాబ్ అదర్ దాన్ హ్యూమిలేటింగ్ అదర్స్. అండ్ ఈ రివ్యూవర్స్, రివ్యూ రైటర్స్, క్రిటిక్స్, ఇప్పుడు మీరు చెప్పిన జర్నలిస్ట్స్, వీళ్ళు రాసే రివ్యూస్ సినిమాని ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? యాజ్ ఎ రైటర్గా, డైరెక్టర్గా మిమ్మల్ని ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? బాగా రాస్తే మళ్ళీ అలాగే రాయాలనిపిస్తుంది, బాగా రాయకపోతే వాళ్ళు ఈసారి సరి చేసుకుని రాయాలనిపిస్తుంది. బికాజ్ ఐ రెస్పెక్ట్ పర్సనల్ రివ్యూస్ అండ్ ఐ ఆల్వేస్ felt that reviews have to be there because reviews are bound to be there. Reviews are inevitable because ఇప్పుడు మనం మాట్లాడుతున్న మైక్ తయారు చేస్తే ఈ మైక్ మీద రివ్యూస్ ఉంటాయి. మీరు కనుక అమెజాన్కి వెళ్ళి ఒక సామాన్ కొనాలంటే కింద రివ్యూస్ చదువుతారు లేదా? గ్యారంటీగా. ఒక చెంచా, ఒక ఫోను, ఒక కారు, ఒక లైటు, ఏది వస్తువు తయారైనా దాని కింద ఎక్స్పర్ట్ రివ్యూస్ ఉంటాయి, దాని కింద కస్టమర్ రివ్యూస్ ఉంటాయి. ఒక హోటల్ మనం బుక్ చేసుకుందాం అంటే రివ్యూస్ చూస్తాం. సినిమా కింద ఉండకూడదండి, నాకు కూడా ఉండొచ్చు కదా. అండ్ వీ కెనాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ రైటింగ్ బ్యాడ్ అబౌట్ ద ఫిలిం ఇఫ్ దే డోంట్ లైక్ ఇట్. బాగాలేదంటే ఏం చేయగలం మనం? ఎందుకు బాగాలేదని చొక్కబడి అంటే వాళ్ళ ఇంపాక్ట్ అని చూపిస్తుంది అని. అంటే సినిమా ఆ రోజు ఆగిపోతుందా? కలెక్షన్ల వరకు ఏమండి, ఇదివరకు గుడిపూడి శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా రాసేవారు రివ్యూస్. ఇదివరకు వేరే ఎవెన్యూ లేక 2 వారాలు ఆడే సినిమాలు. ఇప్పుడు సినిమా బాగాలేదంటే వేరే చోటుకి వెళ్తాం. రివ్యూ బాగోలేదు అంటే సినిమా కలెక్షన్లు పడిపోతాయి కాబట్టి రివ్యూ రైటర్లు ఆపటం అనేది ఇట్స్ ఫులిష్. ఓకే. సో చిరంజీవి గారిని ఎప్పుడు చూడొచ్చు అన్స్టాపబుల్ షోలో? అన్స్టాపబుల్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మేము గెస్ట్ లిస్టులు వేసుకుని అప్పుడు అవైలబుల్ మొత్తం అందరిని అడిగి అవైలబుల్ గెస్ట్ లిస్టులు చూసి ఏమంటే మీరు ఆ స్కెడ్యూల్లో ఉన్నారా, ఆ టైంలో మీరు ఎక్కడున్నారు, మీ లుక్ ఏంటి, మీ ట్రావెలింగ్ ప్రోగ్రామ్ ఏంటి, మీరు రాగలరా అని అన్నీ చూసుకుని ఒకవేళ వాళ్ళు వస్తామన్న తర్వాత బాలకృష్ణ గారికి ఇన్ఫామ్ చేసి మళ్ళీ క్వశ్చనీర్ తయారు చేసుకుని అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అలా ట్రై చేయాలి. ఊరికే చిరంజీవి గారు వస్తారు సార్
ఆయన చిరంజీవి సార్ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన. మ్మ్. ఇట్స్ కెనాట్ బి హ్యాపీన్ లైక్ దాట్. మనకి ఏదో ఆడియో ఫంక్షన్కి వచ్చి మిగతా సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు రోజు. మనకి టెండూల్కర్ మనకు బాగా తెలుసు, టెండూల్కర్కి మనం తెలియము కదా. కానీ ఎందుకు ఆ కాంబినేషన్ చూడాలని ఎప్పటి నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. నాకు ఉండదా? మ్మ్. మీరు మా జనరేషన్ వాళ్ళకి రామ్ గోపాలవర్మ గారు నచ్చలేదు అన్నారు కదా. మరి నా జనరేషన్కి ముందు జనరేషన్ వాళ్ళు వాళ్ళిద్దరు ఐ లుక్డ్ అప్ టు దెమ్ యాజ్ డెమీ గాడ్స్. Correct. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు అంటే డెమీ గాడ్స్ మాకు. వాళ్ళ కోసం నా చొక్కాలు చిరిగిపోయినాయి. చొక్కా చిరిగిపోయింది. నేను సినిమాలు థియేటర్ చూస్తున్నాను, నలిగిపోయి, నేను చిన్నపిల్లవాడిని నలిగిపోయాను. నేను ఒక్కపోతే ఆ ప్రాణం పోతుందేమో ఈ థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చేట అలాంటి వాళ్ళని కలిపి చూద్దాం నాకు ఉండదా? ఉంటుంది 100%. త్వరలో అవ్వాలని మీరు ఎంత కోరుకుంటున్నారో ఈక్వల్ కంటే ఎక్కువ నేను కోరుకుంటున్నాను. మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిచ్చగా. సో ఇందరు మీరు చెప్తూ అన్స్టాపబుల్ షోకి నాకు ఏ లిమిటేషన్స్ లేవు, ఏ క్వశ్చన్ అడగచ్చు, బాలకృష్ణ గారు ఇలాంటి విషయాలు ఏం పట్టించుకోరు, అడిగేయమని చెప్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆయనే అడిగేస్తారు కూడా, మేము చెప్పకుండా అన్నారు. సో మరి ఎందుకు ఆ టైంలో మెగా వెట్స్ అల్లు ఫ్యామిలీ ఇష్యూస్ నడుస్తున్నప్పుడు ఒక ఫుల్ స్టాప్ అల్లు అర్జున్ గారి దగ్గర చరణ్ నుంచి గారు అయినా వచ్చారు కదా, ఒక ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో కానీ చరణ్ గారు వచ్చారు కదా. వచ్చారు. ఎందుకు ఈ ఫుల్ స్టాప్ పెట్టలేదు, మేమంతా ఒకటే అని చెప్పేసినాం కానీ, ఆర్ నంద్యాలకి అల్లు అర్జున్ గారు ఎందుకు వెళ్ళారు అని క్వశ్చన్ చేయడం కానీ, ఇవన్నీ ఎందుకు లేవు అనేది. అంటే నంద్యాల ఎందుకు వెళ్ళాడంటే అది ఆయనకి ఇది మెగా ఫ్యామిలీకి సంబంధం ఏంటండి? ఆయన ఫ్రెండ్ బన్నీ అనే ఆయన వాళ్ళ ఫ్రెండ్ ప్రచారం చేస్తున్నప్పుడు ప్రచారం చేయడానికి వెళ్ళాడు. మీకు విషయం తెలుసా? రామానాయుడు గారు, దగ్గుబాటి రామానాయుడు గారు మహానుభావుడు, మూవీ మొఘల్ అన్నారు. వెంకటేష్ గారు వాళ్ళ ఫాదర్, రాణా గారి గ్రాండ్ ఫాదర్. వాళ్ళు బై బర్త్ టీడీపీ, తెలుసా మీకు? టీడీపీ వాళ్ళు పార్టీ వాళ్ళు. వెంకటేష్ గారు ఇన్ ద హైట్స్ ఆఫ్ ద పొలిటికల్ వార్ హీ వెంట్ అండ్ డిడ్ ప్రాపగాండా ఫర్ ఎలక్షన్, ప్రాపగాండా ఫర్ కాంగ్రెస్ మైన్ అదర్ పార్టీకే. ఎందుకు? అది వాళ్ళ పర్సనల్ రిలేషన్. చిరంజీవి గారు ఎప్పుడూ టీడీపీ కాదు. ఆయన విజయవాడ వెళ్ళి అశ్వినీదత్ గారి కోసం ప్రచారం చేశారు. మీకు తెలుసు తెలీదు, అశ్వినీదత్ గారు ఓడిపోయారు. సో వాటి వల్ల ఇష్యూస్ వస్తాయి, వాటి వల్ల హర్ట్ అయిపోయి మాట్లాడుకోరు, ఇంట్లో గ్లాసులు బదలగొట్టి కళ్ళజోళ్ళు ఎరగొట్టుకుంటారు. అంత చిన్నపిల్లగా ఉండరండి వీళ్ళు, అంత చిన్నతనంగా ఉండరు. ఇప్పుడు వచ్చి మేమందరం కలిసే ఉన్నాం అని గ్రూప్ ఫోటో పెడితే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే పొదలు తడుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకున్నాం అనుకోండి, వీళ్ళందరూ వెళ్ళి ట్విట్టర్లో పేపర్లో రాశారనుకోండి, ఎవడో పట్టించుకోడు. మీరు నేను ఖండిస్తే అప్పుడు పట్టించుకుంటారు, ఓహో నిజంగా కొట్టుకున్నారా వీళ్ళు అని. తెలుసా? అది సహజం, మానవ లక్షణం. అది హైట్స్ ఆఫ్ మల్లు మెగా వార్ ఉంటుంది కదా. అప్పుడు ఆ చరణ్ గారు వచ్చి చేశారు కదా అన్స్టాపబుల్కి, బ్రహ్మాండంగా చేశాం కదా. వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ అది. ఆ టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోయింది. ప్రభాస్ షో అంత, ప్రభాస్ నెంబర్ 1. ప్రభాస్ అన్స్టాపబుల్ షోకి వచ్చిన నెంబర్స్కి యాప్ క్రాష్ అయిపోయింది, మీకు తెలిసే ఉంటుంది. యాప్ క్రాష్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది, కిక్ అని వచ్చింది. మళ్ళీ బాగు చేయాల్సి వచ్చింది. అంత ఆ తర్వాత కెపాసిటీ పెంచారు. ఆ కెపాసిటీ పెంచి ఆ క్రాష్ అవ్వకూడదని ఆహా వాళ్ళు చేస్తే ట్రోలర్స్ ఏమన్నారు తెలుసా? ఫ్యాన్ వార్స్ వాళ్ళు, రే ప్రభాస్కి క్రాష్ అయిందిరా, బన్నీ క్రాష్ అవ్వలేదురా, చరణ్కి క్రాష్ అవ్వలేదురా, ఇదే వాళ్ళు బుర్ర తక్కువ ఎదవాలి అంటున్నారు కదా. అందుకే వాళ్ళందరూ బాగానే ఉంటారు. మళ్ళీ వాళ్ళ మొహం వాళ్ళకి పొద్దున్నే. ఇప్పుడు మేము సినిమాకి వెళ్తే చిన్నప్పుడు అంటే చిరంజీవి గారి ఫ్యాన్ అండి, బాలకృష్ణ గారి ఫ్యాన్, హలో సార్ అని మాట్లాడుకుంటారు తప్ప ట్విట్టర్లో కొట్టినట్టు కొట్టేసుకున్నప్పుడు మళ్ళీ సాయంత్రం మామూలే. ఎవరికైనా కాలక్షేపమే కదండి. ట్రోలింగ్ ఈజ్ కాలక్షేపం. ట్రోలింగ్ ఎవరికైనా ఆదాయపు వనరా? ఈజ్ దిస్ ఏ ఫైనాన్షియల్ రిసోర్స్ ఏమన్? కొంతమందికి ట్రోలర్స్ కదా, మేమర్స్ వేరు. మేమర్స్కి డబ్బులు సంపాదిస్తారు. ట్రోలర్స్ ఒకడిని హింసించి ట్రోల్ చేస్తుంటారు కదా. ఒక జస్ట్ ట్వీట్ పెట్టడం అదైతే ఫైనాన్షియల్ గేమ్ రావు. కరెక్ట్. ఎందుకు చేస్తారు? దురద అంతే కదా. వాడేవాడు దురదకు నేను జాలిం రోషన్ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎవరికి హైయెస్ట్ టీఆర్పీస్ వచ్చినాయి? ప్రభాస్. ఆ తర్వాత అందరికీ ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 1 అటు ఇటుగా అందరికి ఒకటి మిగతా. ఎందుకంటే ఆ కెపాసిటీ అప్పుడు వేరు యాప్. ఆ తర్వాత మహేష్, చరణ్, అల్లు అర్జున్ ఆల్మోస్ట్ ఒకటే వచ్చింది. అంటే ఏవో చిన్న అంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులు ఉంటాయి కదా. ఆ శుక్రవారం దీపావళి రోజు శుక్రవారం ఉండొచ్చు, లేకపోతే న్యూ ఇయర్స్ ఉండొచ్చు, లేకపోతే సంక్రాంతి, ఎలా ఫిగర్ అవుట్ అవుతుందో లాట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గోయింగ్ బిహైండ్. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది సినిమా, ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. దేనికి ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయండి? సంక్రాంతి రిలీజ్. ఎందుకు వస్తాయి? ఆ రోజు సెలవులు ఉంటాయి, ఉంటాయి. అట్లాగే ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఈ స్టార్స్ యొక్క షో ఎప్పుడు రిలీజ్ అయింది, దానికి టీఆర్పీ ఎప్పుడు వచ్చింది, అప్పుడున్న ఫ్యాక్టర్స్ ఏంటి, అవన్నీ తీసుకోకుండా థియేటర్ల దగ్గర ఎట్టకొట్టు చూస్తున్నారు కలెక్షన్ల కోసం. మా వాడు అంత ఓపెనింగ్ చేసాడు, మీ ఇప్పుడు కూడా ఇంతేనా? ఇట్స్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ వర్క్ ఇన్ బిట్వీన్.
సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇండస్ట్రీ పెద్ద అంటే ఎవరి పేరు చెప్తారు? ఇండస్ట్రీ పెద్ద ఒకప్పుడు అంటే దాసరి నారాయణరావు గారి పేరు వినిపించేది. ఇప్పుడు ఆయన తర్వాత ఇంకా ఆ ప్లేస్ భర్తీ అవ్వలేదు. ఇండస్ట్రీ పెద్ద అని ఎందుకు అనుకుంటున్నారంటేనండి, ఇదివరకు కట్ట పంచాయతీలు జరిగేవి. కట్ట పంచాయతీ అంటే కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఊళ్ళల్లో పెదరాయుడు సినిమా చూసారు మీరు? ఊళ్ళల్లో కూర్చుని మాట్లాడదు అది కట్ట పంచాయతీ రోజులు. ఇప్పుడు మీడియా పెరిగిపోయింది, ఇప్పుడు లీగల్ రిసోర్సెస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అందరూ ఎవరి కాల్ వాళ్ళు తీసుకుంటారు. లీగల్ స్ట్రాంగ్ అయిపోయి పేపర్ వర్క్ బాగా జరుగుతుంది. అప్పుడు గొడవలే రావు. ఒకప్పుడు ఏంటి బ్లాక్ మనీ నడిచే రోజుల్లోనో లేకపోతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగే రోజుల్లోనో చిన్న చిన్న గొడవలు అవుతాయి. ఇప్పుడు మాట వస్తే ఇప్పుడు మాట మాట్లాడుకునే అవకాశం లేదు కదా. చూసారు ఎంత బిజీగా ఉందో. ఎవ్రీ వన్ ఈజ్ స్ట్రగ్లింగ్ దర్ ఓన్ యాస్ ఆఫ్. ఐ డోంట్ థింక్ ఇండస్ట్రీ నీడ్స్ ఏ పెద్ద అంటే ఒకప్పుడు 4 గోడల మధ్య జరిగే ఇష్యూస్, 4 గోడల మధ్య జరిగే పంచాయతీలు ఓన్లీ ఇండస్ట్రీ పీపుల్ వరకే ఉండేవి. ఇప్పుడు అవి బయటకు వచ్చేసి మీడియా, మీమ్స్, ట్రోల్స్ అప్పుడు జరిగేవి ఇప్పుడు జరుగుతున్నాయండి. అప్పుడు అంత ఎక్కువ జరగలేదు. అప్పుడు ఎందుకంటే అప్పుడు మీడియా లేదు, అప్పుడు మైకులు లేవు, ఇంత అక్కడ ఇన్ని ఛానల్స్ లేవు. అప్పుడు ధనుష్ లేడు ఇట్లాంటి క్వశ్చన్లు అడగడానికి, ఇప్పుడు ఉన్నాడు. అది అందుకని ఎక్కువ జరుగుతున్నాయి అంతే. ఇప్పుడు ఉంటాయండి, ఇప్పుడు ఉంటాయి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా మదర్, మా అక్క, మా డాడీ. మీ డాడీ, మీ అక్క, మీ మదర్ మీరు ఎప్పుడు కొట్టుకున్నారా? అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి కూడా. ఎప్పుడప్పుడు అవుతుంటాయి, ఎప్పుడైనా అవుతుంటాయి. ఎప్పుడైనా చిన్నప్పుడు ఎక్కువగా, చిన్నప్పుడు ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే మెచ్యూర్ అయ్యారు మీరు. ఇండస్ట్రీ కూడా మెచ్యూర్ అవుతుందిగా. కానీ మా గొడవలు అంత ఇంట్రెస్ట్గా చూడరు కదా. ఎందుకంటే మా గొడవలు ఎందుకు ఎక్కువగా చూస్తారు కాబట్టి మీరు మైకులు పెట్టి భూతద్దం పెట్టి మ్యూజిక్ వేసి టటా ఇంకా నేస్తారు. లేకపోతే మెగాస్టార్ ఇంటికి వెళ్ళిన అల్లు అర్జున్ మ్యూజిక్ లేకపోతే ఎఫెక్ట్ లేదు. మ్యూజిక్తో మెయిన్ ఎఫెక్ట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు తుమ్మారు, మీరు తుమ్మారు దాన్ని టాంగ్ 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 బ్లాక్ అండ్ వైట్లో కాసేపు, కలర్లో కాసేపు, పైన స్క్రోలింగ్, కింద డ్రమటైజ్ చేయటం. మేము ఎలా కథని ఇన్ఫర్మేషన్ డ్రమటైజ్ చేస్తే ఎమోషన్ అవుతుందో, ఫర్ యువర్ టీఆర్పీ యూ ఆల్సో డూ దట్ సమ్ డ్రమటైజేషన్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ రాంగ్, ఇట్ ఈస్ ద మెథడ్. డ్రమటైజేషన్ ఈజ్ ఎ మెథడ్ టు అట్రాక్ట్ ఆడియన్సెస్. అంతకు తప్ప విషయం మామూలుగానే ఉంటుంది. మీరు టీవీ సీరియల్స్ చూస్తారు మీ ఇంట్లో, మీ అక్కగారు. ఆబ్వియస్గా ఇప్పుడు ఒక మైక్ పట్టుకుని ఒక మీడియా పర్సన్ కొట్టినప్పుడు ఒక 10 సార్లు వేస్తాం కదా. చిన్న విషయం కాదు కదా అది. మీ దృష్టిలో మేబీ చిన్న విషయం ఏమో. మీకు ఇప్పుడు దాకా టాపిక్ రాలేదు. మైక్ కొట్టిన టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడలేదు కాబట్టి మా విషయంలో చిన్న విషయం, కొత్త విషయం మీరు డిసైడ్ చేయకూడదు. ఓకే, మైక్ కొట్టిన సందర్భంలో నేను లేను, ఎవరైనా లేవు, ఓన్లీ కెమెరాస్ ఉన్నాయి. కరెక్ట్, కెమెరాస్ ఉన్నాయి. సో ఎనీ పర్సన్ ఈజ్ జడ్జిమెంటల్ ఇన్ నేచర్, ఎనీ వ్యూవర్ ఈజ్ జడ్జిమెంటల్. మనం సొంతంగా జడ్జ్ చేయడం అనేది మనకిచ్చిన హక్కు, మన మానసిక హక్కు. అది చట్టపరమైన హక్కు లేదు. సో అక్కడున్న విజువల్స్లో ఆయన కొట్టాడు, తప్పే, నిజంగా తప్పే. మోహన్ బాబు గారు తప్పే, కొట్టకూడదు కదా, అంతే. ఇకపోతే ఎందుకు కొట్టాడు, ఎలాంటి పరిస్థితుల్లో కొట్టాడు, అవన్నీ మనం మాట్లాడకూడదు. కోర్టు మాట్లాడుతుంది, లేకపోతే వాళ్ళు మాట్లాడుకుంటారు గదిలోంచి. అండ్ మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గొడవలకి వీళ్ళు మైక్ పట్టుకుని వెళ్ళడానికి సంబంధం లేదుగా. కేవలం ఆయన మోహన్ బాబు గారి ఇంట్లో కాబట్టే కదా ఇంత మీడియా గ్యాలరు. ధనుష్ ఇంట్లో వాళ్ళ అక్కను ధనుష్ కొట్టుకుంటే ఉంటుంది కెమెరా. మీ పక్కింటి ఆయన సుబ్బారావు, మీ పక్కింటి ఆయన పేరు, లేకపోతే అప్పారావు, ధనుష్ ఏంటా నీకు మీ అక్కతో వెళ్ళరా బయటికి, నా ఇష్టం, నా అక్క నేను కొట్టుకుంటా అంటాడా లేదా? అప్పుడు మీరు తప్ప రైటా? అప్పారావు తిట్టిన ధనుష్ తప్ప రైటా? తప్ప ధనుష్ది. సో అప్పారావు వచ్చి రైటా, అప్పారావు రైటా, తప్ప చెప్పండి. మీరు మీ అక్క కొట్టుకుంటే అప్పారావు వచ్చి ఎందుకు కొట్టుకుంటున్నావు మిమ్మల్ని అడిగితే తప్ప రైటా? అప్పారావుది. ఐ ఆన్సర్ ద క్వశ్చన్. సో మీడియా తప్పు అంటారు, మీడియా ఇది కవర్ చేయకూడదు అంటున్నారా? కాదు, మీడియా తప్పంటలా. ఇప్పుడు కోర్టు అలా ఊరికే మళ్ళాగా మీలాగా ఊరిని మైక్లో మాట్లాడుకోదు కదా. వాళ్ళు 100 ఆలోచిస్తారు. మీడియాని అక్కడికి ఎవరు పిలిచారు, మీడియా పిలిస్తే వచ్చారా, తెలిస్తే వచ్చారా, మీడియా వాళ్ళు ఎలా తోసుకుంటూ వచ్చారు, మోహన్ బాబు గారు అప్పుడు తాగున్నారా, తాగిలేరా, ఆయన డ్రగ్ అడిక్టా కాదా, ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఎందుకు కొట్టాడు, ఆ టైంలో కొట్టినప్పుడు వీడు అతను పర్సనల్గా అన్నాడా, పక్కన సాక్షులు ఎవరు, ఇన్ని చూస్తారు. మన ఊరికే మైక్ పెట్టుకుని కొట్టాడండి మోహన్ బాబు లోపల వేసేయండి, అలా ఉండదు సార్. లా హ్యాజ్ ఇట్స్ ఓన్ కోర్స్, లా ఇట్స్ ఓన్ మెథడ్స్.
మనం ఇట్లా జడ్జిమెంట్లు అదే అవుతుంది. మనం ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో జడ్జిమెంట్ అయిపోయి పీపుల్ ఈజ్ మేకింగ్ దేర్ పాసింగ్ ఆన్. టు కామెంట్ ఈజ్ రైట్, టు పాస్ ఎ జడ్జిమెంట్ ఈజ్ హార్మ్ఫుల్. అదే కానీ పిలిస్తేనే వెళ్ళారు చాలా మీడియా పర్సన్స్, చాలా కాల్స్ వచ్చినాయి మనోజ్ గారి టీం దగ్గర నుంచి, విష్ణు గారి టీం దగ్గర నుంచి. ఆ కాల్స్ వచ్చినాయి కాబట్టి మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. రెస్పెక్ట్ మీడియా అంటే రెస్పెక్ట్ మీడియా అంటే ఎవడైనా రెస్పెక్ట్ చేస్తారు. మీడియాని ప్రత్యేకంగా రెస్పెక్ట్, అమ్మని తక్కువ నాన్నని ఎక్కువ, తమ్ముడిని కాస్త అటు ఇటుగా అలా కాదు కదా. అందరిని రెస్పెక్ట్ చేస్తాం. దర్ ఇస్ నో మచ్ డిలే ఇన్ దట్. అందరిని రెస్పెక్ట్. అక్కడే కోర్టు డిసైడ్ చేసేది ఒకటి, చూడంగానే డిసైడ్ చేసేది ఒకటి, అసలు విషయం తెలుసుకోకుండా కామెంట్ చేసేది ఒకటి. 3 రకాలు ఉంటాయి. చూడంగానే మోహన్ బాబు గారు తప్పు కదా ఎందుకు కొట్టాడు అనిపిస్తుంది. కోర్టు శిక్ష వేయాలా వేయకూడదా, ఆయన కాంప్రమైజ్ అయ్యారా, ఏదైనా అయిందా, అది వేరే విషయం. మనం పెట్టే మెయిల్స్ ఉంటాయి, మెసేజెస్ ఉంటాయి కదా, మోహన్ బాబు గారిని సపోర్ట్ చేస్తూ పెడతారు, విమర్శిస్తూ పెడతారు. ఏది పెట్టినా వాడికి ఏమీ ఆదాయం రాదు, వాడికి సుఖం తప్ప, కాసేపు నోటి దోలు తీరటం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? వీఆర్ మోరార్లెస్ పాస్. గత అరగంట 30 గంట నుంచి ట్రోలర్స్ వాళ్ళ గొడవల గురించి మాట్లాడుకుంటున్నారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అక్కడికి వెళ్తుంది మొత్తం అన్ని ఇన్సిడెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా కొత్త టాలెంట్కి, కొత్తగా ఇండస్ట్రీకి రైటర్గా వద్దామనుకున్నా, డైరెక్టర్గా వద్దామనుకున్నా, యాక్టర్గా వద్దామనుకున్నా, వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒళ్ళొంచి పని చేయండి, పని తప్ప ఇంకే పని చేయొద్దు. పని చేయండి, పని చేయండి, పని చేయండి. అండ్ స్మార్ట్గా ఎవరి దగ్గర మీ పని అవుతుందో వాళ్ళతోనే తిరగండి, వాళ్ళకే భజన చేయండి, వాళ్ళ దగ్గరే ఉండండి, వాళ్ళ దగ్గర పని చేయండి. మీ టార్గెట్ పని పూర్తయి సక్సెస్ అవ్వటం. అది అవ్వండి, కానీ భజనతో ఆగిపోతుంది. ఎవ్రీథింగ్ ఇస్ స్టెప్. మనకి ఎవరి దగ్గర పని అవుతుందో తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్, వాడిని ప్రసన్నం చేసుకోవడం 2వ స్టెప్, ఆ తర్వాత మనం పని పూర్తి చేసుకుని 3rd స్టెప్, ఆ పని సక్సెస్ అవ్వడం 4th స్టెప్. అది ఫస్ట్ స్టెప్లోనే తెలిస్తే ఫైనల్ స్టెప్ దాకా ఫోకస్డ్గా ఉంటాం. లేకపోతే ఎక్కడ బాగుంటే అక్కడ ఆగిపోతాం, సర్వనాశనం అయిపోతాం. సో విన్నారు కదా, భజన ఒకటే కాదు అన్నీ చేయాలి. యా, థ్యాంక్ యూ సో మచ్ అన్ని టైం ఇచ్చినందుకు. డెఫినెట్గా కమింగ్ అప్ సినిమాలన్నీ మంచి సక్సెస్ అవ్వాలి, మళ్ళీ మనం కూర్చుని ఇట్లా మాట్లాడాలి. ఇంకేమైనా పెద్ద ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మీరు నాకు మళ్ళీ టైం ఇవ్వాలి. పెంట జరిగినప్పుడు పిలిచి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, అంతేగా. అంతే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.